అక్బర్ చక్రవర్తి సామ్రాజ్యంలో సుల్తాన్పూరి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక సాధువు ఉండేవారు. ఆయన గుడ్డివారు, ఆయనకి కళ్ళు లేవు. అటువంటి సాధువు నివసిస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన్ని ప్రజలందరూ అనుకునేవారు, ఈయనకి జనాలందరి భవిష్యత్తు తెలుసు ఈయనకి అని చెప్పి ప్రజలందరూ కూడా అలా నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు ఆయన ఆశ్రమానికి ఒక అతను తన అన్న కూతురిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుండలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని అంతకి కొన్ని రోజుల క్రితమే ఆ అమ్మాయి కళ్ళెదురు కానీ అమ్మా నాన్నల్ని ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని అమ్మాయి కళ్ళారా చూసింది. చూడడంతో ఆ అమ్మాయికి అప్పటి నుంచి కూడా ఈ బుద్ధి స్వాధీనంలో లేకుండా పోయింది. భయపడిపోయింది అమ్మాయి. భయపడిపోయి అప్పటి నుంచి అమ్మాయి బుద్ధి స్వాధీనంలో లేదు, పిచ్చిదానిలా అయిపోయింది. దాంతో ఆ అమ్మాయి చిన్నాన్న ఆ అమ్మాయిని తీసుకుని సాధువు దగ్గరికి వచ్చాడు. వస్తే ఈ అమ్మాయి ఆ సాధువుని చూసి వెంటనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగాడు ఆ చిన్నాన్న. అడిగితే మా అమ్మా నాన్నలను చంపింది ఈ సాధువే అని చెప్పి ఏడుస్తూ చెప్పింది ఆ పిల్ల. అది విన్న చుట్టూరా ఉన్న జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి వాళ్ళందరూ ఈ పిల్ల అబద్ధం చెప్తోంది అనుకున్నారు. మహానుభావుడైన ఈ సాధువు ఎందుకు చంపుతాడు వీళ్ళ అమ్మా నాన్న, నేను ఈ పిల్ల ఏదో పొరపాటు పడుతోంది అనుకున్నారు అందరూను. పైగా అతనేమో గుడ్డివాడు. ఈ గుడ్డివాడు ఈ పని ఎలా చేస్తాడు, వాళ్ళ అమ్మా నాన్నలను ఎలా చంపుతాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, మనసులో అనుకున్నారు. ఈ అమ్మాయి ఏదో పొరపాటు పడుతోంది అనుకున్నారు. ఈ పిల్లకి ఏదో పిచ్చి పట్టింది, అందుకని ఏదో మాట్లాడుతోంది అనుకున్నారు. సరే, వీళ్ళందరూ ఇలా అంటుంటే ఆ సాధువు కూడా అలాగే అన్నాడు. ఈ పిల్లకి పిచ్చి పట్టింది, అందుకని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది, తీసుకెళ్ళిపోండి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు పంపించేశాడు. అయితే ఆ అమ్మాయి అలా రోజంతా అలా ఏడుస్తూనే ఉంది. దాంతో ఈ అమ్మాయి చెప్పిన మాటలు నిజమేనేమో అని చెప్పి ఆ అమ్మాయి చిన్న అన్నకి డౌట్ వచ్చింది. వచ్చి బీర్బల్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ పిల్లని. తీసుకెళ్తే బీర్బలు ఏం జరిగిందమ్మా చెప్పు అంటే ఆ పిల్ల చెప్పింది, ఆ సాధువే మా అమ్మ నాన్నని చంపేశారు, నేను కళ్ళారా చూశాను అని చెప్పి చెప్పింది ఆ పిల్ల. చెప్పేసరికి బీర్బలు మర్నాడు ఆ అమ్మాయిని, ఆ చిన్నాన్నని, ఈ గుడ్డివాడైన సాధువుని ముగ్గురిని కూడా రాజ్యసభకి పిలిపించాడు. పిలిపించి ఆ సాధువుని అడిగారు, నువ్వు ఈ అమ్మాయి అమ్మా నాన్నలను చంపావా అని చెప్పి ఆ గుడ్డి సాధువుని ప్రశ్నించారు. ఎవరు? బీర్బల్. అంటే ఆయన అన్నారు, నేను గుడ్డివాడిని, నేను ఎలా చంపుతాను అన్నాడు ఆ సాధువు. చెప్పేసరికి ఆహా అలాగా అని చెప్పి వెంటనే ఒక్క నిమిషంలో తన వరలోంచి కత్తి తీసి ఈ బీర్బల్ ఆ సాధువు మీద ఉరికాడు చంపేయడానికి. అలా ఉరికేసరికి అంతే తనకి అపాయం ముంచుకొస్తోందని గ్రహించాడు ఈ సాధువు. వెంటనే ఓ కత్తి తీసుకుని మళ్ళీ బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు ఈ దొంగ సాధువు. దాంతో ఆయన అసలు రూపం బయటపడిపోయింది. తన పైకి దాడికి దిగిన ఈ దొంగ సాధువు తలని ఒక్క దెబ్బతోటి తెగ్గొట్టేశాడు బీర్బల్. అంతేకాకుండా అతని వల్ల నష్టపోయిన అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయాన్ని కూడా కల్పించాడు. అలాగా బీర్బల్ ఆ పిల్ల చెప్పింది నిజమే అని చెప్పి నిరూపించారు. బీర్బల్ అలా ఎంతో తెలివిగా ఉండేవారు. తన తెలివితోటి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు. అందుకే అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. సరే ఉంటాను, రేపు ఇంకో కథ చెప్పుకుందాం.